ప్రణామ్. హరే కృష్ణ డివోటీస్ అందరికీ హరే కృష్ణ మాతాజీ. భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుని మనం ఈ మాతాజీ, రోజు దండవత్ సెషన్ లో ప్రణామాలు. పెడతాం. హరే కృష్ణ డివోటీస్ దండవత్ ప్రణామం అండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం devotees. హరే కృష్ణ మాతాజీ. దండవత్ హరే కృష్ణ. దండవత్ ప్రణామం devotees. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమయ్య की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, राधा बेंगुलरेश्वर की जय, गुरु परंपरा की हरे जय, कृष्ण श्रील माताजी। प्रभुपाद की जय, गुरु महाराज की जय, ताय गौर प्रेमानंदे हरि हरि बोल. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామాలు. ధన్వత్ ప్రణాం devotees. హరే ఓం కృష్ణ అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ. మనం భగవద్గీత 13వ అధ్యాయం ప్రకృతి పురుషుడు చైతన్యంలో ఉన్నామండి. ఈ రోజు మనం 22, 23 శ్లోకములు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 22వ శ్లోకం. పురుష ప్రకృతిస్థో హి గుంకే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య సద్యోని జన్మసు. భౌతిక ప్రకృతి అందు త్రిగుణములను అనుభవించుచు జీవుడు ఈ విధముగా జీవనం సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. 23వ శ్లోకం. ఉపద్రష్టానుమంతా చ భర్తా భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః. అయినను ఈ దేహమునందు దివ్య ప్రభువును, దివ్య యజమానుడును, పర్యవేక్షకుడును, అంగీకరించువాడును, పరమాత్మగా తెలియబడువాడును ఒక దివ్య భోక్త మరి ఒకడు కలడు. హరే కృష్ణ. సో మనం భక్తి యోగం 12వ అధ్యాయం కంప్లీట్ చేసుకుని చక్కగా 13వ అధ్యాయంలోకి వచ్చేసాం. మనందరికి ఒక విషయం అనిపించవచ్చు, అదేంటండి భక్తి యోగం అయిపోయింది కదా, మళ్ళీ ఎందుకు భగవద్గీత కంటిన్యూ అవుతుంది? సో 12వ అధ్యాయంలో మనం చక్కగా చెప్పుకున్నాం ఏ విధంగా భక్తుడి యొక్క లక్షణాలు ఉంటాయి, భక్తాష్టకం గురించి మాట్లాడుకున్నాం. సో ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, భక్తి యోగమే ఫైనల్ అని తెలిసినప్పుడు మళ్ళీ మనం 13 నుంచి 18 వరకు చదవాలి డెఫినెట్ గా. మనం చెప్పుకున్న మొదటి 6 అధ్యాయంలో త్రూ కర్మల ద్వారా కదండి, చివరి 6 అధ్యాయంలో త్రూ జ్ఞానము ద్వారా, మధ్యలో 7 to 12 ఏంటవి భక్తి యోగం ద్వారా ఈ విధంగా భగవద్ధామం వెళ్ళగలం. సరే, అయితే మనకి 13 నుంచి 18 అధ్యాయులు జ్ఞాన యోగం అంటే ఈ సంబంధించిన జ్ఞానం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే భక్తిలో ఒక అద్భుతమైన వైరాగ్యాన్ని తీసుకురావడానికి, అంటే మనకి భౌతిక విషయాల పట్ల వైరాగ్యాన్ని తీసుకురావడానికి ఏదైతే ఈ జ్ఞానం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నామో చాలా అత్యవసరం. ఎందుకంటే ఇప్పుడు భగవద్గీత స్వామి చెప్పేశాడు, ఏమన్నాడైనా, అహం సముద్ధార్థ మృత్యు సంసార సాగర. నువ్వు నన్ను భక్తితో సేవతో శరణాగతి పొంది ఉంటే నేను నిన్ను సంసార సాగర్ నుంచి నేనే స్వయంగా ఉద్ధరిస్తా అతి శీఘ్రంగా. ఇవన్నీ చెప్పాడు ఆయన కదండి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏ ఏ దశలు అవన్నీ చెప్పేశాడు. సరే, అయితే స్వామి అంతలాగే చెప్పి ఆధ్యాత్మిక ప్రపంచం గురించి కదండి, నశంకో న సూర్యో న పావక, అక్కడ విద్యుత్ శక్తి అవసరం లేదు, సూర్యచంద్రులు అవసరం లేదు, ఇన్ని అద్భుతమైన విషయాలు చెప్పినా మనకి అక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ రావాలి కదా. సో ఎప్పుడైనా ఒక ప్రదేశం నుంచి విడిచిపెట్టి ఇంకో వేరే ప్రదేశానికి వెళ్ళాలంటే ఆ ప్రదేశంలో ఉన్న ఫాల్ట్ ఏంటో మనకు తెలియాలి. ఆ ప్రదేశం చాలా బాగుంది, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటే ఎవరన్నా ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్తారా? వెళ్ళరు కదండి. సో అందుకనే మనమందరం కూడా ఎలా ఉన్నాం, చాలా మాయలో ఉన్నాం. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ దుఃఖ సాగరంలో ఉన్నాం. దుఃఖ దోషాను దర్శనం యత్పత్తం పదంలో
దుఃఖం తీస్తున్నప్పటికీ కూడా మనం ఏమనుకుంటున్నాం, లేదు నెక్స్ట్ సెకండ్ చాలా సుఖంగా ఉంటాను అని ప్లాన్ వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది దుఃఖాలకు నిలవన్న విషయం మనకు తెలియకపోవటం కారణంగా కదండి. ఇక్కడ కేవలం దుఃఖమే లభిస్తుంది. సుఖం అనేది తాత్కాలికమైనది, వెరీ మైన్యూట్ అన్న విషయం మనకు అర్థం కావాలి. అప్పుడు అర్థమైతే ఎక్కడైతే ఎప్పుడైతే ఎప్పుడూ సుఖంగా ఉండగలమో అటువంటి ప్రదేశానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం కదండి. అందుకనే ఏ విధంగా జీవుడు ఇక్కడ బంధింపబడి ఉన్నాడో, ఏ విధంగా రకరకాల ఏమంటున్నారు తను పనిష్మెంట్స్ తీసుకుంటూ ఉంటాడో కదండి. ఎక్కడైనా జైల్లో పనిష్మెంట్ తీసుకున్నప్పుడు సుఖంగా ఉంటాడా? ఉండడు కదా. సో ఏ విధంగా తను పనిష్మెంట్స్ తీసుకుంటూ ఉంటాడో, ఏ విధంగా దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడో తెలిస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ ప్లేస్ ఖాళీ చేసి ఎక్కడైతే తను నిత్యంగా ఆనందంగా ఉండగలడో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. అందుకని ఈ అద్భుతమైన జ్ఞానాన్ని ఇప్పుడు చక్కగా భగవంతుడు ఇస్తున్నారు. అర్జునుడు కూడా చాలా అద్భుతంగా ప్రశ్నలు వేశాడు ఈ యొక్క అధ్యాయం స్టార్టింగ్ లో. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞానం అంటే ఏంటి? జ్ఞేయం అంటే ఏంటి? ప్రకృతి అంటే ఏంటి? పురుషుడు అంటే ఏంటి? ఇప్పటి వరకు చాలా అద్భుతంగా మనం చర్చించుకున్నాం. ఆల్రెడీ క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రజ్ఞుడు అంటే ఏంటో తెలుసుకున్నాం. క్షేత్రము కదండి మన యొక్క శరీరమే ఏమవుతుంది? క్షేత్రం కింద అవుతుంది. జీవుడు రకరకాల యాక్టివిటీస్ కి ఫీల్డ్ అవుతుంది. అలాగే భౌతిక ప్రపంచం అనేక మంది జీవులకి క్షేత్రం కింద వహిస్తూ ఉంటుంది కదండి. అలాగే క్షేత్రజ్ఞుడు, ఇద్దరు క్షేత్రజ్ఞుల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి జీవుడు, ఇంకొకటి పరమాత్మ కదండి. జ్ఞానం, క్షేత్రం గురించి క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకోవాలి కదండి. జ్ఞానం, జ్ఞేయం, తెలియదగిన వాడి గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు స్వామి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ 21 నుంచి 23 వరకు ఎక్స్‌పెషల్ గా ప్రకృతి, పురుషుడు గురించి మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ 4 విషయాల గురించి ఆయన చక్కగా మాట్లాడేశాడు. సో 20 నుంచి 26 శ్లోకాల్లో ఎక్స్‌పెషల్లీ మళ్ళీ 23 వరకు ప్రకృతి గురించి, పురుషుడు గురించి మాట్లాడుతున్నారు కదండీ. మళ్ళీ 24 నుంచి 26లో ఏమని చెప్తారు? ఏదైతే ఈ జ్ఞానం 20 నుంచి 23 శ్లోకాల్లో మనకు లభించిందో అది తెలుసుకుంటూ వచ్చే ప్రయోజనం మనకి 24 నుంచి 26 శ్లోకాల్లో చెప్తారు. సో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ప్రకృతి, పురుషుడు యొక్క సెషన్ స్టార్ట్ చేసాం. సో 20వ శ్లోకం నుంచి మనం చక్కగా చెప్పుకుంటున్నాం. ఏం చెప్పాడు స్వామి? జీవుడు, ప్రకృతి అనాది అని చెప్పారు కదండి. జీవుడు, ప్రకృతి అనాది నుంచి ఉంటున్నారు. ఇంకోటి ఏమంటున్నారు? ఏదైతే కార్యకారణములు ప్రతిదీ కూడా ఒక కార్యం చేస్తున్నాం, దాని యొక్క కారణం ఏమంటున్నారు? భౌతిక ప్రకృతి దానికి కారణం అని చెప్తున్నారు కదండి. సో మరి ఎవరు కోరుకుంటున్నారంటే జీవుడు కదండి. ఇంకోటి ఏమని చెప్పారు? ఈ ప్రకృతి యొక్క సాంగత్య కారణంగా జీవుడు ఏం చేస్తాడంట? పలు సుఖ దుఃఖాలకి జీవుడే కారణం. ఎందుకంటే జీవుడు కోరుకుంటున్నాడు కాబట్టి జీవుడే కారణం. ఆ విషయం నేను మనం చక్కగా చెప్పుకున్నాం 20, 21లో. సో ఈ రోజు మనం 22, 23 చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. సో 22 గురించి నిన్న చెప్పిన శ్లోకాలకి కంటిన్యూషన్ 22. సో 23 చాలా అద్భుతంగా ఒక పరమ పురుషుడి గురించి మాట్లాడతారో అది మనం తెలుసుకుందాం. సో 22లో ఏం చెప్తున్నారు? నిన్న 21వ శ్లోకంలో ఏదైతే చెప్పారో ప్రకృతే కారణం అయినప్పటికీ కూడా పలు సుఖ దుఃఖాలకి అటు అనుభవాలకి కారణం ఎవరు? జీవుడు. ఎందుకంటే వాడు కోరుకుంటున్నాడు కాబట్టి రకరకాల దేహాలు తీసుకుంటూ ఉంటున్నాడు. సో మరి ఇంకా 22లో ఏమని చెప్పారు? ఎందుకని ఇలా జరుగుతుంది? వాడు ఎప్పుడైతే భౌతిక ప్రకృతితో సాంగత్యానికి వచ్చినప్పుడు ఏమవుతాడంట? ఈ త్రిగుణాలతో బంధింపబడతాడు కదండి. త్రిగుణాలతో బంధింపబడినప్పుడు ఏమవుతుంది? ఆ కర్మలన్నీ కూడా ఆ విధంగానే నడుస్తూ ఉంటాయి. సత్వ, రజ, తమో గుణాలతో సంబంధించిన కర్మలు చేస్తూ ఉంటాడు. సో చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతాయి? అవన్నీ కూడా జీవుణ్ణి బంధిస్తాయి. వాటి యొక్క రిజల్ట్స్ కారణంగా ఏమవుతుంది అంటున్నారు? సత్, అసత్ జన్మ యోనిషు, మంచి చెడు జన్మలు వస్తూ ఉంటాయి. అంటే ఉత్తమ, అధమ జన్మలు పొందుతూ ఉంటాడు అని భగవంతుడు చెప్పారు. సో ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా ఈ యొక్క భాషలో ఎంతో అద్భుతంగా చెప్పారు. ఏ విధంగా జీవుడు తన యొక్క దేహాలని మారుస్తూ ఉంటాడు కదండి. ఈ దేహ మార్పిడి ఏ విధంగా జరుగుతుంది మనకి భగవద్గీతలో స్వామి 2వ అధ్యాయంలోనే చెప్పేశారు. ఆత్మకి దేహానికి ఉన్న తేడా ఏంటి? ఆత్మకి ఎటువంటి మార్పు ఉండదు. కానీ జీవుడు ఎప్పుడైతే ఈ భౌతిక సంపర్కం వచ్చినప్పుడు రకరకాల దేహాలు తీసుకుంటూ ఉంటాడు కదండి. ఆ యొక్క దేహం ఎలా వస్తుంది? భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు ప్రకృతి చేత ఇవ్వబడుతుంది. సో ఇటువంటి దేహం యాక్చువల్ గా ఎప్పుడైతే ఈ దేహాన్ని ధరించినప్పుడు తనకి ఎటువంటి మార్పులు ఉండవు కానీ దేహానికి 6 రకాల మార్పులు వస్తాయి. దేహం తీసుకుంటాడు, పెరుగుతాడు, ఒక పొజిషన్కి వస్తాడు, మళ్ళీ వేరే ఉత్పత్తి చేస్తాడు, క్షీణించడం ప్రారంభిస్తాడు, మొత్తానికి నశించిపోతాడు. అంటే మొత్తానికి ఆ దేహం నశిస్తుంది. ఈ 6 రకాల మార్పులు మనం ఒక దేహంలో ఉన్నప్పుడు మన దేహంలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అంటే ప్రతి క్షణం
ఇంతకు ముందు ఒక క్షణం క్రితం ముందు ఉన్న దేహాన్ని మనం విడిచిపెడుతున్నాం. కానీ ఎప్పుడు ఇది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది? ఎప్పుడైతే మొత్తానికి ఈ గుర్తింపు, ఈ దేహాన్ని గుర్తింపు విడిచిపెట్టి మళ్ళీ వేరే దేహాన్ని ఆశ్రయించినప్పుడు అది క్లియర్ గా తెలుస్తుంది. అంటే అంతకుముందు ఆల్రెడీ విడిచిపెడుతున్నాడు రకరకాల దేహాలని. కానీ ఒక ఐడెంటిటీతో చెప్పుకుంటున్నారు కదండి. జీవుడికి ఆ దేహాన్ని ఆశ్రయిస్తే ఒక ఈ పలానా కుమారుడు, వీళ్ళ అబ్బాయి, వీళ్ళ అమ్మాయి అలా చెప్పుకుంటున్నారు. సో దేహంలో మార్పులు వచ్చుతున్న ఈ ఐడెంటిటీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేహం మారిపోతుంది మొత్తం, ఎలా మారిపోతుందని చెప్పారు? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్య అన్యాని సంయాతి నవాని. ఏమంటున్నారు? ఈ దేహాన్ని ధరించిన వాడు ఎలా మారుస్తాడంట? ఎలాగైతే మనకి పాత వస్త్రాలు త్యజిస్తాం కదండి, పాత వస్త్రాలు బాగా ఇంక వేసుకోవడానికి పనికి రావట్లా, ఇలా పట్టుకుంటే చిరిగిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్తవి కొనుక్కుంటాం కదా, కొత్త వేసుకుంటాం కదా. అప్పుడు ఈ పాత వస్త్రాలు త్యజిస్తున్నామని ఎవరైనా బాధపడతారో? ఎవరు బాధపడరు, కొత్త వాటిని వేసుకుంటారు. సో ఎంతమందికి ఇష్టం కొత్త బట్టలు కట్టుకోవడం? ఏమండి, ఎవరికైనా ఇష్టమా కదా? మాకు త్యాగం అందరికి ఇష్టంగానే ఉంటుంది మాతాజీ. అందరికీ ఇష్టమే మాతాజీ. నెలన్నీ ఫెస్టివల్స్ కదా, ఇలా ఆల్రెడీ షాపింగ్ అయిపోయి ఉంటుంది అందరు కదండి. సో ఎంతమంది కొత్త బట్టలు ఇష్టం? అందరికి. సరే, అయితే ప్రకృతి కూడా కొత్త బట్టలు ఇస్తుందంట. ఎంతమందికి ఇష్టం ప్రకృతి ఇచ్చే కొత్త బట్టలు? ఎవరికి ఇష్టం ఉండదు మాతాజీ. తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు మాతాజీ. తెలిసిన వాళ్ళకి ఎవరికి ఇష్టం ఉండదు మాతాజీ. అవి ఇష్టం ఉండవు. ప్రకృతి దగ్గర కూడా చాలా కొత్త బట్టలు ఉన్నాయి. ఏంటవి? 84 లక్షల రకాల దేహాలు ఆవిడ దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటాయి, కొత్త కొత్తగా ఉంటాయి కదండి. సో ఒకలాగా ఉన్నవాడికి ఒక ముక్కు, వేరే వాడికి ఇంకొక ముక్కు వేరేగా ఉంటుంది. అదే మానవ దేహం అయినా ఒకడు ముక్కు చూస్తే మరి పాతాళంలో ఉంటుంది, ఒకడు మరీ ఎవరెస్ట్ శిఖరం అంత ఉంటుంది కదండి. కొంతమంది చాలా అందంగా ఉంటారు, కొంతమంది అంత విహీనంగా ఉంటారు. కొంతమంది కళ్ళు ఉన్నాయో లేవో తెలియదు, అంత లోపలికి ఉంటే అసలు కళ్ళు ఉన్నాయో లేవో చెక్ చేయాలి, పడుకున్నాడా మెలుగున్నాడో తెలియదు. కొంతమంది చాలా అందంగా పద్మ లోచనాలు కలిగి ఉంటారు, కొంతమంది చాలా పొట్టిగా ఉంటారు, కొంతమంది అజానుబాహుళ్య అందంగా ఉంటారు కదండి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? వాడి కర్మానుసారం వస్తుంది. సో ఎప్పుడైతే అజీర్ణం అయిపోయిన దేహాన్ని విడిచిపెట్టి నూతన దేహాన్ని మళ్ళీ జీవుడు తీసుకుంటాడు కదండి. ఎలాగైతే మన పాత బట్టలు విడిచిపెట్టి కొత్త వేసుకుంటాం కదా, అలాగే. కానీ మనం ఇప్పుడు మన వార్డ్రోబ్ లో మహా అయితే 1000 చీరలు, 2000 చీరలు ఉంటాయి. కొంతమంది చెప్తారు కదా, సెలబ్రిటీస్ ఏమని చెప్తారు? ఒక పెద్ద బిల్డింగ్ కట్టామండి, ఇంకా సరిపోవట్లేదు అంటారు. కానీ వాళ్ళ దగ్గర మహా అయితే 1 లక్ష ఉంటాయేమో. కానీ భౌతిక ప్రకృతి దగ్గర 84 లక్షల వెరైటీస్ ఆఫ్ దేహములు ఉన్నాయి. ఆ 84 లక్షల రకాల్లో మళ్ళీ ఒక్కొక్క రకాల్లో ఎన్నో ఉంటాయి. మనం చెప్పుకున్నట్టు ముక్కు, చెవులు రకరకాలుగా ఉంటాయి. సో ఇన్ని రకాల దేహాలు ఏ విధంగా పొందుతూ ఉంటాడు? అసత్ జన్మ యోనిషు. అందులో మళ్ళీ ఉన్నతమైనది, అధమమైన జన్మలు పొందుతూ ఉంటాడు. ఇదంతా ఎలా జరుగుతుంది? కర్మన దైవ నేత్రేన, భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది మనం ఏ దేహం పొందాలని. సో మనం ఏమైనా చెప్పగలమా? సో నేను అంబానీ గారి ఇంట్లో పుట్టాలండి, అందుకనే ఒక టికెట్ తీసుకుని వచ్చాను. అటువంటివి ఏం కుదరవు. ఏ ఇంట్లో పుట్టాలి, ఎటువంటి అక్క చెల్లెలు ఉండాలి, ఎటువంటి అన్నదమ్ములు ఉండాలి, ఎటువంటి తల్లిదండ్రులు అవ్వాలి కదండి, ఎటువంటి అత్తమామలు, మొత్తం ప్రతిదీ డిజైన్ అయిపోయి ఉంటుంది కదండి. ఎందుకని ఏ విధంగా డిజైన్ చేసి పంపిస్తాడు ఇక్కడికి? మన కర్మానుసారం. ఇంత సుఖం, ఇంత దుఃఖం, ఇంతవరకే ఈ బాడీ లిమిట్. ఆ తర్వాత ఎలాగైతే ప్లగ్ లోంచి తీసేసిన వెంటనే ఏమవుతుంది? కరెంట్ ఆగిపోతుంది. అలాగే వెంటనే ఎప్పుడైతే జీవుడికి ఆ దేహాన్ని తీసేసుకున్న వెంటనే వాడి దేహాన్ని త్యజించాల్సి వస్తుంది. ఎలా తెలుస్తుంది వీడు త్యజించాడు అనేది? ఎవరు తీసుకుని వెళ్తారు ఈ దేహం నుంచి ఇంకొక దేహానికి కదండి. ఎలాగైతే ఒక పూల తోట పక్క నుంచి మనం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆ గాలి ఆ సుగంధాన్ని మోసుకుని వస్తుంది కదా. అలాగే మనకున్న సూక్ష్మ దేహాన్ని మనం ఛేదించలేకపోతే, దేహం విడిచిపెట్టే లోపల, అంటే స్థూల దేహం విడిచిపెట్టే లోపల ఆ సూక్ష్మ దేహాన్ని విడిచిపెట్టలేకపోతే, ఆ సూక్ష్మ దేహం ఏం చేస్తుంది? ఈ జీవుణ్ణి ఒక దేహం నుంచి వేరొక దేహానికి తీసుకుని వెళ్తుంది. సో ఇక్కడ ప్రభుపాద్ గారు అదే చెప్తున్నారు కదండి. 84 లక్షల జీవరాశులు ఏంటి? పద్మ పురాణం ప్రకారం చాలా అద్భుతంగా వివరణ ఇవ్వబడింది. ఎవరికైనా గుర్తుందా ఆ డివిజన్ ఏంటి అని? 84 లక్షల జీవరాశుల డివిజన్ ఎవరికైనా గుర్తుందా? మనం చాలా సార్లు చెప్పుకున్నాం. హరే కృష్ణ మాతాజీ. 4 లక్షలు మానవులు, 10 లక్షలు క్రియేచర్స్. 10 లక్షలు ఎవరు? క్రియేచర్స్
ఇది ఏమంటారు బల్లులు అవి. ఓకే, 10 లక్షలు కాదు, తప్పు చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్తారు? 10 లక్షలు పక్షులు మాతాజీ. 10 లక్షల పక్షులు. ఓకే. 9 లక్షలు జలచరాలు. 9 లక్షల జలచరాలు. ఓకే. 20 లక్షల మొక్కలు మాతాజీ. 20 లక్షలు ఏంటి? ప్లాంట్స్, ట్రీస్, ఇవన్నీ కూడా, తీగలు అవన్నీ కూడా 20 లక్షలు. ఇంకా 11 లక్షలు క్రిమి కీటకాలు. 11 లక్షలు క్రిమి కీటకాలు. 10 లక్షలేమో పక్షులు. 10 లక్షలు పక్షులు. 16 లక్షలేమో మానవులు. 16 లేదు. 30 లక్షలు ఎవరు? 30 లక్షలు ఎవరు? 4 కాళ్ళ జంతువులు అవన్నీ కూడా. అలాగే మిగతా 4 లక్షలు ఎవరు? మానవులు కదండి. సో ఇలాగ 84 లక్షల, థ్యాంక్ యూ డివోటీస్, ఈ విధంగా 84 లక్షల జీవజాతులన్నీ కూడా డివిజన్ అవ్వబడ్డాయి. మళ్ళీ వీటిలో కూడా వాళ్ళ కర్మానుసారం త్రిగుణాలకు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ గుణ కర్మ స్వభావ మళ్ళీ అందులో డివిజన్స్ మళ్ళీ ఫర్దర్ గా ఉంటాయి. సో పద్మపురాణం ప్రకారం 84 లక్షల జీవరాశుల్లో మనకి ఏమవుతుంది? మన కర్మానుసారం సత్ అసత్ జన్మ యోనిషు, ఉన్నతమైనది లేదా అధమమైన జన్మ ఆ జీవుడు పొందుతూ ఉంటాడు. ఆ సుఖ దుఃఖాలు భోగిస్తూ ఉంటాడు. సో మరి వీటి నుంచి బయటికి వెళ్ళాలంటే ప్రభుపాద్ గారు ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఒక అద్భుతమైన సొల్యూషన్ చెప్తున్నారు. గురువుని ఆశ్రయించాలి. కృష్ణ కథ శ్రవణం మాత్రం చేతనే ఈ దేహ మార్పు అనేది ఆగుతుంది. జన్మ కర్మచ మేదివ్యం ఏవం యో వ్యక్తి తత్వతః త్యక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. క్లియర్ గా చెప్పాడు భగవద్గీత 4వ అధ్యాయం 9వ శ్లోకంలో స్వామి. ఎవరైతే నా జన్మ కర్మల గురించి చక్కగా తెలుసుకుంటారో మళ్ళీ వాళ్ళు తిరిగి భౌతిక ప్రపంచంలో జన్మించాల్సిన అవసరం లేదు. సో అందుకని మనం భగవద్గీత భాగవత శ్రవణం నిత్యం చేస్తూ ఉండాలి. చేయటం కారణంగా ఏమవుతుంది? మన నిజస్థితి మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా భక్తి జీవితంలో మనం దాన్ని ఆశ్రయించాం కదా, దాన్ని ఆచరించాలి. అజ్ఞానం విజ్ఞానం కింద చేసుకుని మళ్ళీ ఇంకొక దేహం పొందకుండా మనం గనక జీవనం సాగిస్తే మన జీవితం సాఫల్యం అవుతుంది. సో ఆ విషయం చెప్పాడు ఆయన. సో 23వ శ్లోకంలో ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఇమిటేటింగ్ పురుష, జీవుడు ఏ విధంగా పురుష కానప్పటికీ కూడా పురుషుడు లాగా భోగించాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? రకరకాల దేహాలు తీసుకుంటూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. మరి ఎవరు నిజమైన పురుష అన్న విషయాన్ని మనకి 23వ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరంట నిజమైన పురుష? పురుష పరమైన వాడు. దేనికి పరమైన వాడు? ఈ భౌతిక ప్రకృతికి పరమైన వాడు. సో ఆయనకున్న లక్షణాలు ఏంటి ఇక్కడ అద్భుతంగా చెప్తున్నారు. అంటే జీవుడి కంటే తను వేరుగా 5 అద్భుతమైన గుణాలు కలిగి ఉంటాడు. ఏంటవి? ఉపద్రష్ట కదండి, పర్యవేక్షకుడు, అన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు, ఓవర్సియర్. అలాగే నెక్స్ట్ ఎవరు? అనుమంత, అంగీకరించాలి, ఆయన శాంక్షన్ చేయాలి, పర్మిటర్, ఏం చేయాలన్నా కదండి. భర్త, దివ్యమైన యజమాని. భోక్త, దివ్యమైన భోక్త, అన్నిటికీ ఆయనే ఎంజాయర్. ఇంకోటి ఏంటి? మహేశ్వర, మహేశ్వరుడు, పరమ పురుషుడు, పరమ నియామకుడు కదండి. అంతకు మించి ఆయన ఎవరు? పరమాత్మ ఇది చాప్యుక్తో, పరమాత్మ, ఆత్మ కాదు, ఆయన ఎవరు? పరమాత్మ. ఆయన ఎవరు ఇంతకీ? దేహేస్మిన్ పురుషాపర, దేహంలో ఉన్న ఈ దివ్యమైన పురుషుడు ఒక అతను ఉన్నాడు. అంటే జీవుడి కంటే డిఫరెంట్ గా ఈ దివ్యమైన పురుషుడు ఉన్నాడు. సో యాక్చువల్ గా ప్రభుపాద్ గారు ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు. ఎవరైతే మోనోయిస్టిక్ ఫిలాసఫర్స్, ఎవరైతే అద్వైతవాదులు ఏమంటారు? ఈ క్షేత్రజ్ఞులు ఇద్దరు ఒకటినే చేసేస్తారు కదండి, జీవుడిని పరమాత్మతో సమానం చేస్తూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ కాదు కదండి. ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఈయన ఎవరు? పరమాత్మ ఎవరు? పురుష పరహ, పరమైన వాడు, దివ్యమైన వాడు. జీవుడితో సమానం ఎప్పటికీ కాదు ఆయన. జీవుడు ఎప్పుడు పరమాత్మతో సమానం కాదు కదండి. ఇప్పుడు మనం చాలా సార్లు చెప్పుకున్నాం. ఇన్నిసార్లు చెప్పుకున్నా కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారు? ఇంత వివరంగా శాస్త్రాలు ఇచ్చినప్పటికీ కూడా మూర్ఖంగా జీవుడు ఓకే, నువ్వు నారాయణ, నేను నారాయణ, అందరూ నారాయణ అయిపోయి ఈ విధంగా చెప్తూ ఉంటారు. దరిద్ర నారాయణ, ఇటువంటివి కూడా ఆపాదిస్తూ ఉంటారు జీవుడికి. ఇటువంటివి ఎప్పుడు కూడా శాస్త్రాలు అంగీకరించబడలేదు కదండి. నారాయణుడు ఎప్పుడు లక్ష్మి సమేతంగా ఉంటాడు. ఆయన దరిద్ర నారాయణ అయ్యే అవకాశమే లేదు. మన శాస్త్రం చక్కగా అర్థం చేసుకుంటే చక్కగా అర్థమవుతుంది. ఎవరా దివ్య యజమాని? ఉపద్రష్ట, అనుమంత, భర్త, భోక్త, మహేశ్వరుడైన దివ్య యజమాని ఒక అతను ఉన్నాడు. ఈయన ఎవరు? విభు, అనంతుడు. జీవుడు అల్పంగా ఉంటాడు, అణువు. సముద్ర బిందు ఎప్పుడు కూడా సముద్రంతో సమానం కాదు. సో ఇప్పుడు ఎక్కడో బంగారు గనులు ఉన్నాయనుకోండి, మన ఇంట్లో కూడా బంగారు ఉంది, నాకు కూడా బంగారు రింగ్ ఉందండి, చైన్ ఉంది,
సరే అయితే 2 సమానమా? బంగారు గాని ఒక చిన్న బంగారు రింగు సమానమా? లేదు. 2 బంగారం అయి ఉండవచ్చు. క్వాలిటీలో, క్వాంటిటీలో ఎప్పుడు సమానం కాదు. ఒక గని ఎంత? చిన్న, చిన్న ఒక ఆర్నమెంట్ ఎంత? కదండీ! 2 ఒకే క్వాలిటీ అయి ఉండవచ్చు. ఒకే మెటల్ అయి ఉండవచ్చు. బట్ క్వాంటిటీ డిఫరెంట్‌గా ఉంది. కదండీ! ఎప్పటికి కూడా జీవుడు పరమాత్మతో సమానమయ్యే అవకాశమే లేదు. ఓకే. ఇద్దరు ఆధ్యాత్మిక స్ఫులింగాలు అయినప్పటికీ కూడా ఆయన విభు, అనంతుడు. ఆయన షడ్గుణ ఐశ్వర్యములు సంపూర్ణంగా ఉన్నవాడు భగవాన్. కదండీ! ఆయన 6 ఐశ్వర్యాలు సంపూర్ణంగా ఉన్నవాడు. జీవుడు చాలా అత్యల్పమైన వాడు. కదండీ! ఆయన ఎప్పుడు కూడా ఈ భౌతికమైన గుణాల చేత బంధింపబడడు. ఈ భౌతిక ప్రకృతికి ఆయన అధిపతి. మరి జీవుడు తటస్థ శక్తి. అది భగవంతుడి యొక్క తటస్థ శక్తి ఆధ్యాత్మిక స్ఫులింగం అయినప్పటికీ కూడా భౌతిక ప్రకృతితో సంపర్కం వచ్చినప్పుడు ఆ న్యూన ప్రకృతి యొక్క ఆధ్వర్యంలోకి వెళ్లి ఈ గుణాల చేత బంధింపబడతాడు. కదండి! భగవంతుడు ప్రకృతిని ఆదేశిస్తున్నాడు. జీవుడు కూడా ఇమిటేట్ చేసి భగవంతుడిలాగా ప్రకృతి మీద యజమాషం చేయాలనుకున్నప్పటికీ కూడా ఆ ప్రకృతి చేత ఆదేశింపబడుతూ ఉంటాడు. ఇది జీవుడి యొక్క పరిస్థితి. కాబట్టి ఈ దివ్యమైన పురుషుని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏమంటున్నారు ఆయన క్వాలిటీస్? ఉపద్రష్ట కదండి! మొత్తం అంతా కూడా పరిరక్షిస్తూ ఉంటాడు, పర్యవేక్షిస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నా సరే. ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా ఎగ్జాంపుల్ మెనీ టైమ్స్ చెప్తారు కదండి! ఒక చెట్టు మీద ఉన్న 2 పక్షులు ఎలా అయితే ఉంటాయో, ఒక పక్షి చాలా బిజీగా పళ్ళన్నీ తింటూ ఉంటుంది. ఇంకొక పక్షి కేవలం చూస్తూ ఉంటుంది. ఆ చూస్తూ ఉన్నవాడు ఎవరు? పర్యవేక్షకుడు పరమాత్మ. ఈ తింటున్న పక్షి ఏం చేస్తుంది? మంచి పండు తీయగా ఉంటే కేరింతలు కొడుతుంటే అని కేరింతలు కొడుతుంది. పండు చేదుగా ఉంటే ఏడుస్తూ ఉంటుంది, దుఃఖిస్తూ ఉంటుంది. జీవుడు కదండి! చెప్పు వచ్చినప్పుడు ఆకాశంలో ఉంటాడు, పట్లేం. వరాలు ఇస్తూ ఉంటాడు అందరికి కూడా. వాడి పరిస్థితి ఏంటో తెలీదు. బట్ అందరికి వరాలు ఇస్తూ ఉంటాడు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు కనిపించిన కూడా కనిపించరు. అతను పాతాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు కదండి! సో పరమాత్మ ఏం చేస్తున్నాడు? పర్యవేక్షిస్తూ ఉంటాడు. కేవలం పర్యవేక్షిస్తున్నాడా? సాక్షిభూతుడు కింద కూడా ఉంటాడు కదండి! ప్రతి దానికి మనం చేసే ప్రతి కర్మకి కూడా ఆయన సాక్షిభూతుడు కింద ఉంటాడు. మనం చెప్పుకున్నాం చాలా సార్లు శ్రీమద్ భాగవతంలో ఎప్పుడైతే అజానుడి యొక్క వృత్తాంతం వచ్చినప్పుడు కదండి, యమభటులు ఆశ్చర్యపోతారు. అదేంటి, మేము ఎక్కడికైనా వెళ్తే మాకు ఈ పరాజయం అనేది ఎప్పుడూ లేదు, మరి ఇక్కడికి వస్తే ఏమైంది? ఈ యొక్క యమభటులు పరాజయం పొందాల్సి వచ్చింది విష్ణు భట్టుల దగ్గర కదండి. సో ఎలా జరుగుతుంది ఇదంతా? అప్పుడు యమధర్మరాజు దగ్గరికి వచ్చి అడుగుతారు, మాకు ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయాం మా టాస్క్ లో, మీకంటే ఎవరైనా పైన ఉన్నారా చెప్పండి? మీకంటే దివ్యమైన యజమాని ఎవరైనా ఉన్నారా? ఆయన ఎవరు? విష్ణు దూతలంట అని చెప్పంగానే ఒక్కసారి యమధర్మరాజుకి ఎంతో ఆనందం కలుగుతుంది, విష్ణు అన్న మాట వినంగానే. ఎందుకంటే ఆయన కూడా మహాజనులు ఒక్కడు. ఎప్పుడు పాపులు, వాళ్ళ కష్టాలు ఇవే ఉన్న సమయంలో విష్ణు భక్తుల గురించి మాట్లాడితే ఆయన ఎంతో ఆనందపడతాడు. అవునవునవును, నేను ఆ దివ్యమైన యజమాని ఆధ్వర్యంలో నేను కూడా పనిచేస్తున్నానయ్యా. అతని గురించి 12 మంది ఉన్నాం, అందులో నేను కూడా ఒకరిని. ఆయన ఎలా సేవించాలి, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి మాకు బాగా తెలుసు కదండి. సో అప్పుడు ఆయన చెప్తాడు, సో ఎవరైతే గనక ఆయన్ని సేవిస్తారో వాళ్ళు మన జ్యూరిడిక్షన్ లోకి రారు, మన ఆధ్వర్యంలోకి రారు వాళ్ళు, మనకి వాళ్ళ మీద ఎటువంటి అథారిటీ ఉండదు అని క్లియర్ గా చెప్తాడు ఆయన కదండి. సో అప్పుడు ఈ 12 మంది సాక్షుల గురించి కూడా వివరణ వస్తుంది. సో 12 మంది సాక్షులు ఎవరు? మనం ఏం చేసినా వాళ్ళు నోట్ చేస్తూ ఉంటారు కదండి. సో చూద్దాం ఆ 12 మంది ఎవరు కదండి. ఆ 12 మంది నుంచి తప్పించుకున్న 13 ఆయన ఎవరు? పరమాత్మ. ఆ 12 మంది ఎవరు? సూర్యుడు, అగ్ని, ఆకాశం, గాలి, నీరు, భూమి, దిక్కులు కదండి, దేవి దేవతలు, చంద్రమ, పగలు, రాత్రి, సాయంత్రం. ఏమైనా మిగిలిపోయిందండి? ఈ 12 లేని సమయం ఏదైనా ఉందా? అన్ని ఇందులోనే ఉంది మాతాజీ. అంటే ఈ 12 మందిలో ఎవరో ఒకరు ఎప్పుడు మనం చేసే ప్రతిదీ కూడా నోట్ చేస్తున్నారు. ఈ 12 ఒకవేళ ఏదైనా ఆఫ్ అయిపోయినా పరమాత్మ సీసీటీవీ కెమెరా ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది. దానికి బ్యాటరీలు అయిపోవటం గానీ, ఎవరు పగలగొట్టడం గానీ జరగదు అది కదండి. అది ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది. ఏం చేస్తుంది ఆన్ లో ఉండి?
ఎలాగైతే కెమెరా మన ఆన్ లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, ప్రతిదీ వీడియో స్టోర్ అవుతుంది. మనం చేసింది, చెయ్యంది, అందరికి చెప్పి చేసింది, చెప్పకుండా చేసింది. అలాగే పరమాత్మ ప్రతిదీ కూడా ఏం చేస్తాడు, శాంక్షన్ చేస్తూ ఉంటాడు. అందుకే సాక్షి భూతుడి కింద ఉంటాడు. ప్రతిదీ ఆయన చూడకుండా ఆయన కనుగప్ప మనం ఏం చేయలేం. చాలా మంది అనుకోవచ్చు, ఆహా ఇంత పెద్ద తప్పు అయిపోయింది, ఎవరికి తెలియకుండా ఉంది, నేనే వెనకాల ఉన్నానని అనుకోవచ్చు. కానీ వాడు చేసిన దౌర్మార్గం ఏంటి, వాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడు వేరే వాళ్ళ పట్ల అని ఎవరికి తెలుసు? పక్కాగా పరమాత్మకైతే తెలుసు. పరమాత్మ యొక్క కళ్ళు ఎప్పటికీ కూడా వాడు కప్పలేడు కదండి. సో ఈ విధంగా 13 మంది ఎప్పుడూ కూడా మనం చేసేవి చేస్తూ ఉంటారు. ఈ విధంగా పరమాత్మ సాక్షిభూతుడి కింద ఉంటాడు. కేవలం సాక్షిభూతుడి కింద ఉంటాడా? లేదు. ఇంకేమంటున్నారు, ఆయన ఏం చేస్తాడంట, భ్రమరన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయా. ప్రతి ఒక్క జీవుడి యొక్క దశ దిశ నిర్దేశించేది ఆయనే. యంత్రరూఢ అని మాయ. యంత్రం లాంటి ఈ భౌతిక దేహం అనేది మనకి ఇస్తాడు. యంత్రం మీద కూర్చోపెడతాడు మన ఆయన. ఎవరిస్తారు ఈ దేహం? ఎవరి ఆజ్ఞతో ఇవ్వబడింది? పరమాత్మ ఎప్పుడైతే ప్రకృతిని శాసిస్తే ఆ ప్రకృతి మనకి పలానా దేహం అనేది ఇస్తుంది. మనం డిజైన్ చేసుకున్నామా, మన ముక్కు ఇలా ఉండాలి, మన నోరు ఇలా ఉండాలి, మన కళ్ళు ఇలా ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, లేకపోతే ఇంత రంగు ఉండాలి, మనం ఏం డిసైడ్ చేసుకోవడానికి లేదు. ప్రకృతి డిజైన్ చేసి ఇస్తుంది అంతే కదండి. ఆ విధంగానే మనం భోగించాల్సి వస్తుంది, సుఖమైన దుఃఖమైన. సరే, అయితే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం బయట రోడ్డు మీద ఎన్నో కార్లు వెళ్తూ ఉంటాయి. ఆ డ్రైవర్ ఎంతో ఎఫిషియెంట్ డ్రైవర్ అవ్వచ్చు కదండి. ఎంత ఎఫిషియెంట్ డ్రైవర్ అయినా మనం తీసుకెళ్లి మారుతి కార్ ఇస్తే ఒకలాగా డ్రైవ్ చేస్తాడు, బెంచ్ కార్ ఇస్తే ఒకలా డ్రైవ్ చేస్తాడు. ఏమండి, 2 కార్లు ఒకే స్పీడ్ లో తీసుకెళ్ళగలడా? లేదు మాతాజీ. ఎంత ఎఫిషియెంట్ డ్రైవర్ అయినా, ఎక్సలెంట్ డ్రైవర్ అయినా, మన తన చేతిలో ఇచ్చిన ఏమంటారు ఆ యొక్క వెహికల్ ని బట్టి వాడు తీసుకెళ్ళగలడు. అలాగే జీవుడు కూడా అంతే కదండి. వాడు జీవాత్మ అయినప్పటికీ కూడా వాడికి లభించిన దేహం బట్టి వాడు ప్రవర్తించగలడు. ఇప్పుడు కుక్క కూడా జీవాత్మే. కానీ ఇప్పుడు మనలాగా టై పట్టుకుని ఆఫీస్కి వెళ్ళమంటే, స్పీకర్ పట్టుకుని మాట్లాడమంటే కష్టంగా ఉంటుంది కదండి. సో దానికి ఇచ్చిన దేహం బట్టి అది ప్రవర్తించాల్సి వస్తుంది. ఆ ఒక్క దేహం బట్టి వాడు ప్రవర్తిస్తాడు. ఇప్పుడు పంది దగ్గరికి వెళ్ళి మనం క్యారెట్ హల్వా చేసామంటే జనమంటే తిందది, పక్కనున్న మలమూత్రాల దగ్గరికి వెళ్తుంది. అది అక్కడ అవి ఆకర్షణగా కనిపిస్తాయి. లేదమ్మా ఇది క్యారెట్ హల్వా, ఇది హెల్త్ అని చెప్పిన దానికి అర్థం కాదు కదండి. సో మనకిచ్చిన దేహం బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి నెక్స్ట్ ఎటువంటి దేహం రావాలన్నది మన చేతుల్లోనే ఉంది. మనం ఇప్పుడు చేసే కర్మలే నెక్స్ట్ బాడీకి స్కెలిటన్ లాగా తయారవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే కర్మలు చేస్తున్నాం అవి ఎటువంటివిగా ఉండాలి? అకర్మ చేయమంటున్నాడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర. యజ్ఞేశ్వరుడు ప్రీత్యర్థం చేస్తే, అకర్మ చేస్తే పుణ్యం పాపం 2 0 అయిపోతాయి. మళ్ళీ ఇంకొక దేహం తీసుకోవాల్సిన అవసరం లేదు. కర్మ సిద్ధాంతంలో ఉండాల్సిన అవసరమే లేదు కదండి. భక్తితో సేవ చేస్తే రూప గోస్వామి ఏం చెప్తారు, మొత్తం ప్రారబ్ధం, అప్రారబ్ధం, సంచితం, అన్ని రకాల కర్మలు ఎన్ని స్టేజెస్ ఉన్నాయో అన్ని రకాల కర్మలు కూడా నశించిపోతాయి. అంటే కర్మల రిజల్ట్స్ అన్ని నశించిపోతాయి. వాడు మళ్ళీ ఇంకొక దేహాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అప్పటి వరకు ఏం జరుగుతుంది? కర్మ సిద్ధాంత ప్రకారం ప్రకృతి ఇచ్చిన రకరకాల దేహాలతో వాడు అనుభవించాల్సి వస్తుంది. సో మరి 3 రకాల యొక్క డూయర్స్ ఉంటారు, కర్తలు ఉంటారు. ఏం చేయగలడు మహా అయితే జీవుడు? కోరుకోగలడు అంతవరకే. పరమాత్మ ఏం చేస్తాడు? శాంక్షన్ చేస్తాడు. ప్రకృతి ఏం చేస్తుంది? ఫెసిలిటేట్ చేస్తుంది. సో ఎలాగా ముగ్గురు కర్తలు ఉన్నారు, జీవుడు, పరమాత్మ, ప్రకృతి. సో ఎప్పుడైతే పరమాత్మ ఆదేశానుసారం ప్రకృతి ఫెసిలిటేట్ చేస్తుంది, జీవుడు కేవలం కోరుకోగలడంతే, అంతకు మించి ఏం చేయలేడు కదండి. సో కానీ అనుకుంటాడు నేనే చేసేస్తున్నానని. ఇది ఎప్పుడు మిథ్యాహంకార భావనలో ఉన్నప్పుడు ఆ విధంగా అనుకుంటాడు. అందుకని రకరకాల దేహాలు పొందుతూ ఉంటాడు. కానీ నిజమైన యజమాని ఎవరు? స్వామి. ఆయన ఆదేశం లేకుండా ప్రకృతి ఏది మనకి శాంక్షన్ చేయదు. మనం ఏది కూడా మనం అనుకున్నది శాంక్షన్ అవ్వదు కూడా. కేవలం కోరుకోవచ్చు, రకరకాలు కోరుకోవచ్చు కదండి. సో ఎవరైతే మిథ్యాహంకార భావన ఉన్న వాళ్ళు అనుకుంటారు మేమే చేసేస్తున్నామండి. పరమాత్మ అంగీకారమా ఏంటి? మేము చేసాం కాబట్టి అయింది అనుకుంటూ ఉంటా. అది వాళ్ళ మూర్ఖత్వం కదండి. ఇప్పుడు మనం చూస్తాం, రైతు
విత్తనాలు జల్లుతాడు, మొత్తం అంతా చేయవచ్చు. సకాలంలో వర్షం రావటం రాకపోవడం తన చేతిలో లేదు, అది భగవంతుడి చేతిలో ఉంది. ఒకవేళ వర్షం వచ్చినప్పటికీ కూడా అంతా కరెక్ట్ గా ఉన్నా చిట్ట చివరి చదువులో ఏదైనా పురుగు పట్టొచ్చు కదండి. సో రిజల్ట్ ఎవరి చేతిలో ఉంది? మొత్తం ఆ భగవంతుడు పరమాత్మ చేతిలో ఉన్నది. మనం కేవలం కర్మ మాత్రమే చేయగలం, రిజల్ట్ మన చేతిలో లేదు, భగవంతుడు ప్రసాదిస్తేనే వస్తుంది. ఒకసారి ఒక డాక్టర్ ఏం చేశాడు, బోర్డు పెట్టుకున్నాడు, నేను ఎవరినైనా సరే క్యూర్ చేస్తాను, ఎటువంటి రోగాన్నైనా. సో నేను ఎటువంటి రోగానైనా క్యూర్ చేసి పంపిస్తా. సో సాధువు గారు అన్నారు, అవునా నాయన అంటే, అవునండి, ఎటువంటి రోగం వచ్చినా సరే నేను మెడిసిన్ ఇస్తే టక్కన లెగ్స్ వెళ్ళిపోతున్నాడు ఇంటికి. అవునా అంటే, అవునండి నేను అందరినీ బతికిస్తున్నా. ఓకే. సో సాధువు గారు అన్నారంటే, అంతా నీ చేతిలోనే ఉందంటావు అంటే, అవునండి అంతా నా చేతుల్లోనే ఉంది. సరే అయితే సాధువు గారు అక్కడ కూర్చున్నారంట కాసేపు. చూస్తే అక్కడ కొంతమంది మరణిస్తూ ఉంటారు హాస్పిటల్లో. సో ఒక వ్యక్తి ఎవరో చనిపోతారు. అప్పుడు సాధువు గారు సడన్ గా వచ్చి, ఏమయ్యా ఎందుకు ఈ వ్యక్తిని చంపేశావు? ఈ వ్యక్తిని ఎందుకు బతికించలేదు? అదేంటండి, నేను మెడిసిన్ అయితే ఇచ్చాను, బట్ ఇంకా వాడికి టైం అయిపోయింది, అందుకే వెళ్ళిపోయాడు. అదేంటి, నీ చేతిలో ఉండగా టైం ఎందుకు అయిపోయింది? నువ్వే కదా బతికిస్తావు, ఎంతమందిని బతికించేప్పటికి వీడిని ఎందుకై చంపేసావు అలాగా? అప్పుడు వాడికి అర్థమవుతుంది, సాధువు గారు క్షమించి నాకు అర్థమైంది, నేను కేవలం మెడిసిన్ ఇస్తున్నాను అంతే. అది క్యూర్ అవ్వడానికి కావాల్సిన ఎబిలిటీ స్వామి ప్రసాదిస్తే వాడు చక్కగా క్యూర్ అవుతుంది రోగం. లేకపోతే ఎంత ఎఫిషియెంట్ మెడిసిన్ ఇచ్చినా, ఎంత చుట్టుపక్కల ఎన్నో డాక్టర్స్ ఉన్నా కదండి, ఏమవుతుంది, వాటి సమయం లేదని పరమాత్మ చెప్తే అంతే, ప్రకృతి వెంటనే ఆ దేహాన్ని తీసేసుకుంటుంది. సో ఏం చేస్తున్నాడు పరమాత్మ? పర్యవేక్షకుడు, హనుమంత శాంక్షన్ చేసేది ఆయనే. ఆయన శాంక్షన్ లేకపోతే గడ్డి పూచలా వంగింది మళ్ళీ లెగదు కదండి. చెప్తారు కదా, శివ ఆజ్ఞ లేకపోతే చిన్న చీమైనా కొట్టదు. భగవంతుడి యొక్క ఆజ్ఞ లేకపోతే చిన్న చీమ మన పక్కన పాము వెళ్ళిపోయినా కొట్టదు మనని. కదండి. సో ఈ విధంగా మన కర్మానుసారం రకరకాల దేహాలు పొందుతున్నాం. సాక్షిభూతుడి కింద ఉంటున్నాడు, పర్యవేక్షకుడి కింద ఉంటున్నాడు, మనకి రకరకాల దేహాలు శాంక్షన్ చేసేదైనా ఆయనే. మనం ఏదైనా భోగించాలి అంటే దానికి శాంక్షన్ చేసేది కూడా ఆయనే. సో ఇంక అంతేనా, ఇంకేం చేస్తున్నాడు ఆయన? ఇంకేమంటున్నారు? భర్త కదండి. ఆయన ఎవరంట? భర్త, దివ్యమైన యజమాని కదండి. ఆయనే నిజమైన యజమాని ఈ దేహానికి. మనమా యజమాని? కానే కా. మన యజమాని అయితే మనం చెప్పినట్టు మన శరీరం వినాలి. మనం చెప్పినట్టు వింటుందా? ఏమండి, ఎవరు ఎంతమంది దేహం వాళ్ళు చెప్పినట్టు వింటుంది? వినదు మాతాజీ, ఆ? వినదు. ఎవరు చెప్పిన మాట వింటుంది ఆ దేహం? పరమాత్మ పరమాత్మ భగవంతుడు చెప్పిన మాట వింటుంది. ఎందుకంటే ఈ దేహానికి నిజమైన యజమాని ఎవరు? స్వామి. అందుకని ఏమన్నారు? భర్త, తనే నిజమైన యజమాని. సో ఏదైనా ఒక విషయం, ఏదైనా ప్రాపర్టీ ఏదైనా ఉందనుకోండి, యజమానికి సేవలో ఉండాలి, అది అప్పుడే అది కరెక్ట్ గా ఉన్నట్టు కదండి. సో మన దేహం, మన ఇంద్రియాలు ఇవన్నీ ఎవరివి? భగవంతుడివి. ఈ ఋషికములు ఎవరి సేవలో ఉండాలి? ఆ ఋషికేశుడి సేవలో ఉండాలి కదండి. ఋషికేశ సేవనం. అప్పుడే ఏమవుతుంది, మనకి ఏమవుతుంది, భక్తిలో ముందుకు వెళ్తాం, మళ్ళీ బంధనాల్లో పెట్టబడకుండా ఉంటాం. సో దివ్యమైన యజమాని ఎవరు? ఆయన. సో దివ్యమైన యజమాని సేవలో మనం వాటిని ఉపయోగించాలి. సో ఆయన చెప్తున్నారు ఇక్కడ ఏమిటి? భర్త, నేనే దివ్యమైన యజమానని. సో ఎప్పుడైతే ఆత్మ ఉంటుంది, వెంటనే పరమాత్మ రాగానే పరమాత్మ చేత పోషింపబడుతుంది ఈ దేహం అంతా కూడా కదండి. మనం కూడా చెప్పుకున్నాం, ఈ యొక్క సృష్టి క్రియేషన్ అంతాలో కూడా ఒక విశ్వం అంతా తయారైపోయినప్పటికీ కూడా ఆ విశ్వంలోకి మళ్ళీ ఎవరు వెళ్తున్నారు? గర్భోదక సాయి విష్ణు వెళ్ళంగానే అది యాక్టివేట్ అవుతుంది, దాని ఫంక్షనాలిటీ స్టార్ట్ అవుతుంది. అలాగే పరమాత్మ ఉండం కాబట్టి ఈ యొక్క దేహంలో రకరకాల ఫంక్షనాలిటీస్ అన్ని జరుగుతున్నాయి కదండి. సో ప్రతి ఒక్క ఇంద్రియానికి ఒక అధిదేవత ఉంటారు కదండి. కంటి రెప్ప మనం ఏసి మూస్తున్నాం, చూడగలుగుతున్నాం అంటే ఆ సూర్య భగవానుడి ఆధ్వర్యంలో జరుగుతుంది కదండి. సూర్యుడు మనం చెప్తేనే మన కన్నిరెప్ప లేపి అని చూపిస్తున్నాడు ఆయన? లేదు, పరమాత్మ యొక్క ఆదేశానుసారం ఆయన మన ఇంద్రియాలకు సహకరిస్తున్నారు. సో ఈ వివిధ దేవీ దేవతలు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ఈ పరమాత్మ ఆజ్ఞానుసారం కార్యకలాపాలన్నీ జరుగుతాయి. సో పరమాత్మ స్టాప్ అంటే మనకి ఆ యాక్టివిటీ, ఆ ఇంద్రియం ఇంకా పని చేయదు, ఆగిపోతుంది. మనం ఎంత కష్టపడ్డా చేయదు పని కదండి.
సో ఈ విధంగా ఇంకోటి ఏమంటున్నారు, ఆయన ఎవరు? భోక్త. నిజమైన భోక్త ఆయనే. ఒక్క నిమిషం అండి. సో ఎవరు నిజమైన భోక్త? ఎవరు? పరమాత్మ. మనకు చెప్పారు కదా, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞత్వా మాం శాంతి మృచ్చతి. అన్ని యజ్ఞాలకి, తపస్సులకి, దానాలకి ఆయనే నిజమైన భోక్త. భోక్త అంటే ఎవరిని? భోగించేవాడు. ఆయన నిజంగా భోగించేవాడు. మనందరం కూడా ఆయన ప్రకృతి, ఆయన చేత భోగింపబడే వాళ్ళం కదండి. ప్రకృతి అంటే స్త్రీ. ఎవరైతే పురుషుడి చేత, నిజమైన పురుషుడు ఎవరు? స్వామి. కానీ ఎవరైతే జీవాత్మ ఇమిటేటింగ్ పురుషలాగా ప్రయత్నం చేయాలనుకుంటున్నాడో, కానీ నిజమైన పురుష ఎవరు? భగవంతుడు. అదే చెప్తున్నారు, భోక్త. ఇంకోటి ఏమంటున్నారు? మహేశ్వర. ఆయన ఎవరు? మహేశ్వరుడు కూడా కదండి. సో మనం కూడా చిన్నపాటి మహేశ్వరులం. ఎక్కడ వరకు? మన ఇంటి వరకు కదండి, మన కాలనీ వరకు, లేకపోతే మన ఏరియా అంతా కూడా, లేకపోతే మన రాష్ట్రం, మన దేశం వరకు మనం నియంత్రించవచ్చేమో. వివిధ దేవీ దేవతలు రకరకాల యూనివర్సల్ డిపార్ట్మెంట్స్ లో నియంతగా ఉండవచ్చు. వాళ్ళు కూడా ఈశ్వరులే, చిన్నపాటి ఈశ్వరులు. కానీ పరమ ఈశ్వరుడు ఎవరు? భగవంతుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వ కారణం. అన్ని కారణాలకు ఆయనే కారణుడు కదండి. సో పరమ ఈశ్వరుడు ఆయనే. ఈశ్వర పరమ కృష్ణ ఆయనే పరమ ఈశ్వరుడు. ఈ ఈశ్వరులందరికీ కూడా ఆయన ఈశ్వరుడు. ఏకల ఈశ్వరి కృష్ణ సర్వవరభృతి. ఏమని చెప్తుంది చైతన్య చరితామృత? ఒకే ఒక ఈశ్వరుడు. ఎవరు? కృష్ణ భగవానుడు. మిగతా వాళ్ళందరూ ఎవరు? సర్వవరభృతి. ఆయన యొక్క సేవకులు, లేకపోతే ఆయన యొక్క బంటులు కదండి. సో ఈ యొక్క భగవంతుడు ఎవరైతే ఈ మహేశ్వరుడు, మొత్తం అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధభావ సమన్విత. ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలన్నిటికీ కూడా ఆయనే అధినేత. ఆయనది కాదు అన్నది ఏదీ లేదు కదండి. ఆయనది కాదు అన్నది ఏదీ లేదు. ఎప్పుడైతే ఏదైనా ఒక దాన్ని మనం ఆయన కంటే వేరుగా, ఆయనకి సంబంధం లేని అనుకుంటున్నామో అదే మాయా. అంటే మొత్తానికి ఆయనే మహేశ్వరుడు. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో ఏం చేస్తారో? ఆయనకి భక్తితో సేవ చేస్తారు కదండి. ఆయన మహేశ్వరుడు. ఇటువంటి అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఏమని చెప్తున్నారు? ఉపద్రష్ట చెప్పుకున్నాం, హనుమంత, భర్త, భోక్త, మహేశ్వర. అటువంటి ఆయన ఎవరు? ఇక్కడ పరమాత్మ. పరమాత్మగా ఉంటున్నాడు. ఎవరితో పాటు? జీవుడితో పాటు ఈ పరమాత్మ కింద ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన మన దశ దిశ నిర్దేశిస్తున్నాడు కదండి. సో జీవుడితో పాటు ఉంటున్నాడు. అలాగని ఆయన ఏమన్నా భౌతిక గుణాలతో అంటబడతాడా? లేనే లేదు. ఆయన దివ్యంగానే ఉంటాడు. ఆయన ఓకే మనలాగా ఈ దేహంలో ఉన్నాడు కదండి. సో ఆయన కూడా భౌతిక గుణాల చేత అంటబడతాడా? లేదు, ఎప్పటికీ అంటబడడు ఆయన కదండి. దివ్యమైన వాడు, భౌతిక గుణాల చేత ఎప్పటికీ అంటబడని వాడు. సో ఎందుకు ఉంటున్నాడు మనతో పాటు అంటే అది ఆయన అపారమైన కరుణ కదండి. మనం చెప్పుకుంటాం, చిన్నపిల్లలు బాగా అల్లరి చేసి ఏం చేస్తారు? హాస్టల్లో వేసేస్తారు. సో ఏం చేస్తారు? పిల్లవాడి మీద ప్రేమతో వారానికో నెలకో వెళ్ళి చూసొస్తూ ఉంటారు కదండి. బాగా జమీందార్ అయితే ఏం చేస్తారు? ఒక వ్యక్తిని తనతో పాటు ఉండమని పంపిస్తారు. లేకపోతే ఏం చేస్తారు? నువ్వు పక్కనే అదే ఊర్లో ఇల్లు తీసుకుని ఉండరా, వెళ్ళి మా అబ్బాయిని రోజు చూసిరా అని చెప్తారు. కానీ భగవంతుడు ఎంత కరుణ అంటే ఆయనే మనతో పాటు తోడుగా ఉంటున్నాడు. ఆయన ఓకే సరే అయితే దేవతా శరీరం వచ్చినప్పుడు, లేకపోతే మానవ శరీరం వచ్చినప్పుడే ఉంటున్నాడా? లేదు. బ్రహ్మ నుంచి మొదలుకొని మలమూత్రాల్లో ఇంద్రగోప అనే చిన్న జీవి ఉంటుంది. వెరీ చిన్న జీవి, చాలా స్మాల్ గా. దాంతో కూడా పరమాత్మ కింద ఉంటాడు ఆయన. ఎందుకని? ఆయన సుహృద్, పరమ శ్రేయోభిలాషి జీవుడికి. ఆయన మించిన శ్రేయోభిలాషి ఎవరూ లేరు. చాలా మంది చెప్పవచ్చు భౌతిక ప్రపంచంలో, నేను నీ శ్రేయోభిలాషిని, నేను మీ అందరి శ్రేయోభిలాషి అని చెప్పవచ్చు ఎంతో మంది సో కాల్ శ్రేయోభిలాషులు. కానీ ఆ శ్రేయోభిలాషి ఎప్పటి వరకు ఉంటారు? ఈ దేహం వరకు ఉండవచ్చేమో. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మన శ్రేయోభిలాషి కింద ఉండగలరా? ఉండలేరు. కానీ పరమాత్మ ఎంతటి శ్రేయోభిలాషి. మనం ఎంత నీచమైన జన్మలోకి వెళ్ళినా, పంది, కుక్క, పిల్లి, నక్క అయినా కదండి, ఇంద్రగోప జీవి అయినా,
మనతో పాటు ఆయన విడిచిపెట్టకుండా పరమాత్మ కింద ఉంటాడు. ఉండి మనకి ఏం చేస్తాడు ఆయన? డైరెక్ట్ కూడా చేస్తాడు. కేవలం పర్యవేక్షించి శాంక్షన్ చేసి సాక్షిపుత్రి కింద ఉండటమేనా? లేదు, మనకు గైడెన్స్ కూడా ఇస్తాడు ఆయన కదండి. చైత్ర గురువు మనకి మొట్టమొదటిగా ఆయన గురువు కింద వ్యవహరిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేస్తూ ఉంటాడు? జీవుడు ఎప్పుడైనా అంత బిజీగా తింటూ ఉంటాడు కదా తన ఫలితాలని, తన వైపు చూడకపోతాడని కంటిన్యూస్ గా చూస్తూ ఉంటాడు. ఏ మాత్రం ఆ జీవుడు తన వైపు ఆకర్షిత చెందితే వెంటనే ఏం చేస్తాడు? బయట నుంచి ఒక భగవత్ ప్రతినిధి, ఆధ్యాత్మిక ఆచార్యుని ఆ జీవుడి జీవితంలోకి రప్పిస్తాడు కదండి. బ్రహ్మాండే భ్రమితకున భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదేపై భక్తి లతా బీజ. ఈ బ్రహ్మాండంలో 84 లక్షల జీవరాశుల్లో, ఈ చక్రంలో, ఈ రంగుల రాట్నంలో తిరుగుతూ ఉంటాడు జీవుడు. భాగ్యవాన్ జీవ, ఒక భాగ్యవంతుడైన జీవుడికి మాత్రమే గురు కృష్ణ లభిస్తారు. వాళ్ళ ప్రసాదం, వాళ్ళ కరుణ లభిస్తుంది. వాళ్ళ కరుణ కారణంగా వాడి జీవితం యొక్క చరమ లక్ష్యాన్ని తెలుసుకుని మళ్ళీ ఇటువంటి దుఃఖపూరితమైన ప్రదేశానికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుని అది ఆచరిస్తాడు. లేకపోతే ఏం జరుగుతుంది? ఈ రకరకాల దేహాలు తీసుకుంటూ ఈ విధంగా ఎన్నెన్నో జన్మలు పొందుతూ ఏమంటున్నారు? మనస్తష్టాని ఇంద్రియాన్ని ప్రకృతిష్టాని కర్షతి. మనసుతో కూడిన 6 ఇంద్రియాలతో జీవుడు ఎప్పుడు కూడా తీవ్ర సంఘర్షణ చేస్తున్నాడు అని భగవంతుడు చెప్తారు. నా ఒక అంశలైన జీవాత్మ ఈ యొక్క మనసుతో కూడిన 6 ఇంద్రియాలతో ఎంతో తీవ్ర సంఘర్షణ. ఏంటి తీవ్ర సంఘర్షణ? త్రివిధ తాపాలు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక క్లేశాలు కదండి. జన్మ, పుట్టుక, మరణించుట, ముసలితనం, వ్యాధిగ్రస్తులవట, దుఃఖాలన్నీ కూడా కదండి. పదం పదం యద్విపదం, ప్రతి ఒక్క పదంలో ఒక ఆపద దాగి ఉంటుంది. అప్పటివరకు అలా నడుస్తుంటే సడన్ గా కాలు జారి పడతాం, కాలిరిపం. అప్పటివరకు చాలా బాగుంది, చాలా పూల మీద నడుస్తున్నాం, ఆకాశంలో విహరిస్తున్నాం. ఎప్పుడైతే మన కర్మ ఫలిస్తుంది, పదం పదం విపదం, ప్రతి ఒక్క పదంలో కూడా ఏమవుతుంది? ఒక ఆపద దాగి ఉంటుంది అని చెప్పి శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఎందుకంటే ఇదేంటి? దుఃఖాలయం కదండి. అలాగైతే ఏమని చెప్తారు? ఈ యొక్క లైబ్రరీ, పుస్తకాలయం. అక్కడికి వెళ్తే ఏముంటాయి? పుస్తకాలు ఉంటాయి. హిమాలయాలు, అక్కడ ఏముంటాయి? మంచు ఉంటుంది. అలాగే దుఃఖాలయాలు, దుఃఖాలే ఉంటాయి. ఇక్కడికి వచ్చి సుఖాలు ఎత్తుక్కోవటం అంటే హిమాలయ పర్వతాలకు వెళ్ళి వేడి నీళ్ళ కోసం ఎత్తుకున్నట్టు ఉంటది. హిమాలయ పర్వతాలు వేడి నీళ్ళు ఎంతసేపు ఉంటాయండి? ఎవరన్నా వెళ్ళారా? ఎంతసేపు ఉంటాయి? మాతాజీ అక్కడ అసలు హీట్ పుట్టించటానికే కొన్ని గంటలు పట్టుద్ది మాతాజీ. పట్టిన తర్వాత ఎంతసేపు ఉంటుందా వాటర్? మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మళ్ళీ అది కోల్డ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ దుఃఖాలయం, ఇక్కడ ఏదో దొరికిన ఆనందం ఏమవుతుంది? అది తాత్కాలికం, వెరీ మైన్యూట్. ఎలాగైతే మనం ఈ సోడా కలుపుతున్నప్పుడు పైన బుడగలు వస్తూ ఉంటాయి, ఆ బుడగ ఎంతసేపు ఉంటుంది? టప్ అంతే. అంతే మనం దొరికేది. అబుదుబు ఏమంటారు? మన గురు మహారాజ్ సోల్నే జయపతాయ స్వామి మహారాజ్ అంటారు అబుదుబు. ఎలాగైతే కొన్ని దేశాల్లో పనిష్మెంట్ ఉంటుంది దొంగలకి, ఏంటి? ఆ యొక్క వేడి నీళ్ళలో వాడి తల ముంచేస్తారు. ముంచేసి వాడు ఎప్పుడైతే ఇంక ప్రాణం పోతుందని ఫీల్ అవుతాడో వాడిని పైకి తీసుకొస్తారు. పైకి తీసుకొచ్చినప్పుడు ఏమంటాడు? అమ్మయ్యా మళ్ళీ దుబ్బు, మళ్ళీ వెంటనే ముంచేస్తారు. అబు దుబ్బు. సో పైకి తీసుకొచ్చినప్పుడు వాడికి ఉండే ఆనందం ఏంటి? అదే భౌతిక ప్రపంచంలో మనం పొందే సుఖం. అంటే 2 దుఃఖాల మధ్యన గ్యాపే సుఖం. ఈ సుఖం కోసం మనం ఎంతో 24 గంటలు తాపత్రయం పడుతూ ఉంటాం కదండి. కానీ ఇది ఎటువంటిది? అశాశ్వతమైనది. ఈ దేహంతో పాటే పోతుంది. ఒక్కొక్కసారి ఏదైతే మనం సుఖం అనుకున్నామో అది దుఃఖం కింద అవుతుంది, ఏదైతే దుఃఖం అనుకున్నామో సుఖం కింద అవుతుంది. ఎందుకంటే భౌతిక ప్రపంచం ద్వంద్వాలతో కూడి ఉన్నది కదండి. ఈ రోజు ఎవరైతే మనం బాగా పొగిడేస్తున్నారో రేపొద్దున ఎంతో బాగా అవమానించవచ్చు. వాళ్ళే రేపొద్దున ఎంతో దుఃఖకారకం అవ్వచ్చు మన జీవితంలో కదండి. సో ఏదైతే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందంటే అదే వస్తువు రేపొద్దున ఎంతో దుఃఖాన్ని ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ ద్వంద్వాలు ఉంటాయి కదండి. ఇటువంటి ద్వంద్వాలకి అతీతమైన కదండి గుణాతీతమైన స్థితికి రావాలి. ఎప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలంటే వాడు ఏమవ్వాలి? ముందు జీవన్ముక్తుడు అవ్వాలి. ఎలాగైతే ఆ యొక్క కొబ్బరికాయ ఎండిపోయినప్పుడు ఏమవుతుంది? బురిడి అయిపోతుంది. కోకోనట్ షెల్ లో ఉన్నప్పటికీ కూడా ఆ కోకోనట్ షెల్ కి ఏం అంటకుండా ఉంటుంది. అలాగా మనం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్తులు అయితే మళ్ళీ ఇంకొక దేహం తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఈ దేహాన్ని విడిచిపెట్టిన వెంటనే. లేకపోతే ఏమవుతుంది? వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. ఎప్పుడైతే ఓల్డ్ దేహం జీర్ణం అయిపోతే
మళ్ళీ నూతన దేహం తీసుకోవాల్సి వస్తుంది. అది ఎలా వచ్చు? సత్ అసత్ జన్మయోనిషు. అది ఉత్తమమైనది అవుతుంది ఒక్కోసారి, ఒక్కోసారి అధమమైనది అవుతుంది, ఒక్కోసారి దేవతా శరీరం పొందవచ్చు, ఒక్కోసారి ఆ మలమూత్రాలు ఇంద్ర గొప్ప జీవి పొందవచ్చు కదండి. ఈ విధంగా సుఖం దుఃఖం ఎక్కడైనా మళ్ళీ సుఖం దుఃఖం ఉంటాయి, ద్వంద్వాలు ఉంటాయి. అటువంటి స్థితిలోనే జీవుడు ఎంత బాగా బంధింపబడి ఉంటాడు. సో ఒక అద్భుతమైన స్టోరీతో మనం ఎండ్ చేద్దాం. పూర్వానికి ఒక రాజ్యంలో ఒక అలవాటు ఉందంట, చాలా వింత అలవాటు. ఏంటంటే ఆ రాజ్యంలో రాజుని ఎన్నుకునే పద్ధతి కొంచెం వింతగా ఉంది. బట్ ఎప్పటి నుంచో పూర్వీకులు అది ఫాలో అవుతున్నారు, సరే అది కంటిన్యూ చేస్తున్నారు. అక్కడ ఏంటంటే ఒక ఏనుగుకి ఒక దండిచ్చి పంపిస్తారంట. సో ఆ ఏనుగు ఆ దండ ఎవరి మెల్లో వేస్తే నెక్స్ట్ 5 years వాడే రాజు. సో ఇటువంటి వింత ఆచారం ఉన్నది. ఒక వ్యక్తి పొరుగు రాజ్యం నుంచి ఆ ఊరు వస్తాడు. తనకేంటి పాపం చాలా ఆకలి దప్పులు ఉంటాయి, ఏమి ఉండదు, ఆహారం దొరకదు, చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. సో ఊరు ప్రజలందరూ ఆ ఏనుగు నుంచి తప్పించుకుంటున్నారు. మామూలుగా అయితే ఎక్కడైనా రాజు అవ్వాలని ఎంత ఆశపడుతూ ఉంటారు, బట్ ఏనుగు వస్తుంటే వీళ్ళందరూ పరిగెత్తేస్తారు, మాకొద్దు ఆ దండ మాకొద్దు. సరే అయితే పడుకున్నాడు కదా ఈ చెట్టు కింద. సో ఏనుగు తీసుకొచ్చి వాడి మెల్ల వేస్తుంది. సో అందరూ అంటారు, మీరే మా నెక్స్ట్ రాజు గారు, నెక్స్ట్ 5 ఏళ్ళు మీరే అంటాడు. అవునా, తినటానికి తినలేదు, రాజుని చేస్తున్నారు. సరే అయితే ఇదంతా అయిపోతుంది. కానీ వాళ్ళు చెప్తారన్నమాట మంత్రులు, కేవలం 5 సంవత్సరాలే, తర్వాత దించేస్తాను నేను. ఓకే, 5 సంవత్సరాల తర్వాత కదా, సరే అయితే 5 సంవత్సరాలకు నేనే రాజు. కానీ ఒక తెలివైన మంత్రి వచ్చి చెప్తాడన్నమాట ఒక రోజు రాత్రి, అయ్యా రాజా, ఇది చాలా వింతగా ఉంటుంది ఇక్కడ పరిపాలన అంతా. 5 ఏళ్ల తర్వాత నిన్నేం చేస్తారో తెలుసా? తీసుకెళ్లి ఒక ఐలాండ్ ఉంటుంది, అక్కడ అసలు ఎవ్వరూ ఉండరు. ఐలాండ్ లో నిన్ను విడిచిపెట్టి వచ్చేస్తారు. అక్కడ నువ్వు ఆకలి దప్పులకి మాడిపోయి నువ్వు మరణిస్తావు. ఈ రాజ్యంలో అందరూ ఇంతే మూర్ఖంగా ఉంటున్నారు. ఇదే పనిష్మెంట్ ఇక్కడ. ఇది పనిష్మెంటో వరమో తెలీదు, బట్ ఎంతో మంది రాజులు బలైపోయారు. నీ ముందు ఇప్పటి వరకు పరిపాలించే రాజును ఆల్రెడీ వదిలేసి వచ్చేసారు, అందుకని మళ్ళీ కొత్త రాజుని ఎంచుకుంటున్నారు. సో జాగ్రత్తగా ఈ 5 ఏళ్ళు నువ్వు ఒక ప్లాన్ లో ఉండు. ఎటువంటి ప్లాన్ అంటే, ఇప్పుడు పట్టిన రాజుకి పట్టిన గతి మళ్ళీ నీకు పట్టకూడదు. ఆ విధంగా ఆలోచించుకో, ఏం చేస్తావు నువ్వు ఆలోచించుకో అని ఆ మంత్రి చెప్తాడు. సరే అయితే ఆ రాజు అనుకుంటాడు, 5 ఏళ్ళకి నేనే రాజు, ఏం చెప్తే అదే జరుగుతుంది. సరే అయితే రాజు అనుకుంటాడు, సరే బాగుంది, ఈ 5 ఏళ్ళు ఫెసిలిటీస్ అన్ని బాగానే ఇస్తున్నారు, కానీ 5 ఏళ్ల తర్వాత గురించి ఈ రోజు నేను ఆలోచించకపోతే 5 ఏళ్ళు కంప్లీట్ అయిన నెక్స్ట్ క్షణం ఇప్పుడు రాజు అక్కడ ఎలాగైతే అన్ని జంతువులకు బలైపోయాడో నా పరిస్థితి అంతే. కాబట్టి నేను చాలా తెలివిగా ఆలోచించాలి అని చెప్పి చాలా తెలివిగా ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు? మొదటి సంవత్సరంలో ఇప్పుడు ఆ రాజు 5 సంవత్సరాలు అతను ఏం చెప్పినా ఎవరు ఏమనరు. ఇప్పుడు ఏమనుకున్నాడు, అక్కడ ఐలాండ్ అంతా కొంతమందిని పంపిస్తాడు. కొంతమందిని పంపించి, మీరు ఆ ఐలాండ్ చుట్టూరు ఒక కంచె ఏర్పాటు చేయండి, మీకంత పోషణ ఏం కావాలో నేను పంపిస్తాను ఈ రాజ్యం నుంచి. మీ పని ఏంటంటే ఆ చుట్టూరు, ఐలాండ్ చుట్టూరు మొత్తం కంచెలాగా ఏర్పాటు చేసి పెద్ద కోట ఒకటి తయారు చేయండి అని కొంతమందిని పంపిస్తాడు. సరే, ఒక సంవత్సరంలో ఏమవుతుంది, ఆ చుట్టూరు కోట, ఆ చుట్టూరు ప్రహరీ అంతా రెడీ అవుతుంది. నెక్స్ట్ సంవత్సరం కొంతమందిని పంపిస్తాడు. ఎవరిని? ఈ వర్తకులందరినీ పంపిస్తాడు. మీరు అక్కడికి వెళ్ళి ఈ యొక్క పంట పొలాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేయండి, మీకు అంతా ఇన్వెస్ట్మెంట్ అంతా నేనే ఇస్తా, ఎంత కావాలంటే అంత కదండి. సో మీరేం చేస్తారో అక్కడ స్లోగా ఈ పంటలన్నీ పండించడం ప్రారంభించండి కదండి. ఆ తర్వాత సంవత్సరం ఏం చేస్తాడు, కొంతమంది ప్రజలు అక్కడ ఉండండి, మీరు అక్కడికి వెళ్ళి ఫ్రీగా ఉండండి, ముందు అక్కడ సిటీ డెవలప్ చేయండి అని పంపిస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, సరే అయితే రాజుగారు అప్పుడు ఏది చెప్తే అదే, మళ్ళీ వెళ్ళి సిటీ డెవలప్ అవుతుంది కదండి. 4వ సంవత్సరానికి ఏమవుతుంది, చాలా మంది ఆల్మోస్ట్ ఏమవుతారో అక్కడ కూడా ఒక 2వ కింగ్డమ్ రాజ్యం తయారైపోతుంది కదండి. కానీ ఇక్కడి నుంచి ఆయన దాన్ని ఎదురుస్తూ ఉంటాడు. 5వ సంవత్సరం ఎండింగ్ అయిపోయే పాటికి అక్కడ ఆల్మోస్ట్ మొత్తం ఒక కొత్త రాజ్యం అనేది ఎంతో అద్భుతం, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ బాగా డెవలప్ చేసేస్తుంది అయిపోతుంది. సో 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత మంత్రులందరూ చాలా బాధపడతారు, సారీ క్షమించండి రాజా, ఇప్పటివరకు ఎంత బాగానో పరిపాలించారు, బట్ ఈ రాజ్యం రూల్ ఏంటి, మనం తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేయాలి. ఎందుకంటే రాజు కొంతమంది మంత్రులకి వరకు ఈ రాజు యొక్క ప్లాన్ అంతా తెలుసు, అందరికి రివీల్ చేయలేదు ఆయన. సో ఎప్పుడైతే మిగతా మంత్రులు అందరూ ఇలా బాధపడుతున్నప్పుడు అప్పుడు రాజు రివీల్ చేస్తాడు, ఏం పర్వాలేదు తీసుకెళ్ళండి అక్కడ వదిలేయండి. ఏంటి ఇంత భయం లేకుండా చెప్తున్నావంటే, మూర్ఖులారా, ఇక్కడ కంటే అద్భుతమైన రాజ్యం అక్కడ తయారై ఉంది. సో నేను అక్కడి నుంచి నేను చక్కగా పరిపాలించుకోగలను, కావాలంటే చెప్పండి మిమ్మల్ని కూడా నేనే పరిపాలిస్తాను. సో అప్పుడు కదండి ఆ మంత్రులందరూ, వావ్, ఇంత అద్భుతమైన రాజుని మేము ఎప్పుడూ చూడలేదు, కాబట్టి ఇక నుంచి మీరే 2 పరిపాలించండి
కదండి. సో ఇది ఒక కథ మాత్రమే కాదు. మన ఆచార్యులు ఏం చెప్తారు, ఇందులో మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆ రాజుకి ఎలాగైతే 5 ఏళ్ళు ఉన్నాయో కదండీ! మనకి మానవ జీవితం ఇచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో తెలీదు. బట్ మనకి కూడా ఒక అవకాశం ఇవ్వబడింది. ఏంటి ఆ అవకాశం? ఈ దేహం విడిచిపెట్టంగానే మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో పెట్టకుండా ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అవకాశం. సో ఎలాగైతే ఆ రాజు 5 సంవత్సరాలు వినియోగించుకున్నాడు. అలాగే మనం కూడా ఈ మానవ జీవితాన్ని వినియోగించుకుంటే ఏం చేయాలి? అకర్మ చేస్తే అంటే ఏది పుణ్యం, పాపం కాదు. భగవంతుని ప్రీత్యర్థం చేస్తే ఈ కర్మ బంధనాల్లో పెట్టబడకుండా ఆయన ప్రీత్యర్థం కర్మలు చేయటం కారణంగా ఏదైతే మనకి ఇప్పుడు ప్రారంధం కింద ఉన్నాయి, అప్రారంధం కింద ఉన్నాయి, ఎంతో సంచితం, ఎంతో కూడగట్టుకుని ఎన్నో జన్మల నుంచి చేసిన కర్మల ఫలితాలు కదండీ! రెడీ టు ఫ్రుక్టిఫై కూటం, బీజం అన్ని రెడీగా ఉన్నవన్నీ కూడా ఏమవుతాయి? ఒక దూదుల ఫ్యాక్టరీ మీద ఒక అగ్గి పెట్టి వేసేసాం అనుకోండి, ఏమవుతుంది? భగ్గుమంటుంది మొత్తం. ఎన్ని కిలోమీటర్లు వ్యాపించి ఉన్న దూది ఫ్యాక్టరీ అయినా ఒక అగ్గి పుల్ల వేయంగానే మొత్తం మండిపోయి బూడిదైపోతుంది. అలాగే మన కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా నశిస్తాయి కదండీ! అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉండంగానే ఆ రాజు ఏం చేశాడు? ఇక్కడ ఉన్న 5 ఏళ్ళు సుఖంగానే ఉన్నాడు. తర్వాత కూడా అక్కడికి వెళ్లి డెస్టినేషన్ తెలుసు కాబట్టి ఎటువంటి బాధ లేదు. అలాగే ఎవరైతే మన జీవన్ముక్తులు అయిపోయాం, ద్వంద్వాలకు అతీతమైన స్థితికి వచ్చాం, ఎంతో ఆనందంగా ఉండవచ్చు. ఎందుకంటే ద్వంద్వాలకు అతీతమైన స్థితి, గుణాతీతమైన స్థితిలో, బ్రహ్మభూత స్థితిలో నశోచతి నకాంక్షతి, ఆశించేది లేదు, పొందాలన్నది లేదు, ఎవరి పట్ల ద్వేషం లేదు కదండి. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా భౌతిక ప్రపంచం ఉన్నప్పటికీ కూడా జీవన్ముక్తుడు అవటం కారణంగా ఇటువంటి త్రివిధ తాపాల ఎఫెక్ట్స్ లేకుండా సుఖంగా ఉండగలడు. అలాగే దేహం విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడూ కూడా అక్కడ ఏంటిది? వైకుంఠ. కుంఠ అంటే సమస్యలు. వైకుంఠ అంటే ఆ సమస్యలు లేని ప్రదేశానికి మనం వెళ్ళవచ్చు. ఎలాగైతే రాజు వెళ్ళాడు కదా! అలాగే జీవుడు కూడా ఈ దేహం విడిచిపెట్టిన వెంటనే ఆధ్యాత్మిక ప్రపంచానికి ట్రాన్స్‌పోర్ట్ అవ్వబడతాడు. స్వామి చెప్తున్నాడు, అహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో స్వయంగా నేనే వాడిని మృత్యు సంసార సాగరం నుంచే నేను బయటపెడతా. ఇంత అద్భుతమైన గ్యారంటీ భగవంతుడు ఇస్తున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ త్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలు విడిచిపెట్టవయ్యా, నన్నే శరణాగతి పొందు, భయపడవద్దు, నేను నిన్ను రక్షిస్తా. ఇంత గ్యారంటీ ఇస్తున్నారు. ఎవరండి ఇస్తారు ఇంత గ్యారంటీ? ఇంత గ్యారంటీ ఇస్తున్న స్వామి మాటలు మనం ఏం చేస్తాం? స్వామి ఇచ్చే సంరక్షణ కావాలి. ప్రహ్లాదుడిలాగా రక్షింపబడాలి. బట్ ప్రహ్లాదుడు చేసిన భక్తి మనం చేయడానికి రెడీగా లేం కదండి. సో భగవద్గీతలో స్వామి చెప్పారు, మన్మనాభవ మద్భక్తో మధ్య జీవం నమస్కురు. మనసు నాకు అర్పించు, నా భక్తుడవు, నన్ను అర్చించు, నాకు నమస్కారాలు సమర్పించు. కానీ మనమే ఉంటాం కొన్ని ఇవి చేస్తాను, ఇవి చేయను. దీని ఏమంటారు? ఆఫ్ హ్యాండ్ లాజిక్. కొంతమంది ఏమంటారు? కొంతమంది ఏమనుకుంటారంట, ఈ కోడి వెనక భాగం నుంచి గుడ్డు వస్తుంది, బట్ ముందు భాగం ఏం చేస్తుంది? తినేస్తుంది. కాబట్టి ముందు భాగం కట్ చేసేస్తా అంటే ఏమవుతుంది? వెనక భాగం నుంచి గుడ్డు వస్తుంది, ఇంకా రాదు. ఈ ఆఫ్ హ్యాండ్ లాజిక్ పనిచేయదు. నేను భగవంతుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్ పాటించను కానండి, ఆయన సంరక్షణ ప్రహ్లాదుని ఎలా సంరక్షించారు, నన్ను సంరక్షణ కావాలి. స్వామి చెప్తున్నాడు, నేను సంరక్షిస్తా. కానీ చేయాల్సింది ఏంటి? ప్రహ్లాదు లాంటి భక్తి చేస్తున్నావా? అప్పుడు మనం మాట్లాడాలి. ప్రహ్లాదు లాంటి భక్తి చేయం మనం. భగవద్గీతలో స్వామి చెప్తాడు, దైవాసుర గుణముల గురించి మాట్లాడినప్పుడు అందరూ మనం ప్రహ్లాదు లాగానే మనం అన్ని దైవ గుణాలు ఉన్నట్టు ఫీల్ అయిపోతాం. ప్రతి ఒక్కరిని హిరణ్యకశిపులాగా చూస్తాం. యాక్చువల్ గా మనందరూ కూడా చిన్నపాటి హిరణ్యకశిపుడువే కదండి. సో ఆ హిరణ్యకశిప మెంటాలిటీని మనం త్యజించి ఏదైతే ప్రహ్లాదుడు లాంటి మెంటాలిటీని మనం తీసుకోవాలి. రావణాసురు ఏం చేశారు? సీతాదేవిని తన ఇంద్రియ భోగం కోసం వాడుకోవాలనుకున్నారు. అంటే భగవంతుని యొక్క శక్తులని, భగవంతుని యొక్క ఎనర్జీని మన సంతోషం కోసం వాడుకోవాలనుకుంటే మనం రాక్షసులు అయిపోతాం. మన రావణాసురులో ఉండకూడదు. ఎలా ఉండాలి? హనుమంతుల్లా ఉండాలి. హనుమంతుడు ఏం చేశాడు? సీతమ్మ తల్లిని మళ్ళీ రామచంద్రమూర్తితో కలిపాడు. ఏదైతే ఈ భౌతికంగా మనకి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ తీసుకెళ్లి స్వామి సేవలు ఉపయోగిస్తే మనం హనుమంతుల వారి లాగా మంచి దాసుడు లాగా అవుతాం. సో ఎప్పుడైతే మంచి దాసుడయ్యాం, ఎప్పుడైతే ఆయన ప్రీత్యర్థం కర్మలు చేస్తున్నాం, ఏమవుతుంది? మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలోకి మనం పెట్టబడం, మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంకొకసారి మృత్యు పొందాల్సిన అవసరం ఉండదు, ఇంకొకసారి ముసలితనం రాదు, ఇంకొకసారి ఏ వ్యాధికి మనం గురవ్వం కదండి.
సో ఇవంతా కూడా మనకి పరమాత్మ లోపల చైత్ర గురువు కింద డైరెక్ట్ చేస్తూ ఉంటారు. బయట ఏమాత్రం చిన్నపాటి ఇంట్రెస్ట్ మనకు ఉంది భగవద్ధామానికి వెళ్ళాలన్నప్పుడు బయట ఎక్స్టర్నల్ గా భగవత్ ప్రతినిధి మన జీవితంలోకి వస్తారు. సో లోపల చైత్ర గురు పరమాత్మ, బయట గురు ఎక్స్టర్నల్ గురు ఇద్దరు ఏం చేస్తారు, మనని భగవద్ధామానికి తీసుకెళ్ళడానికి సర్వ విధాల మనకి ఎప్పుడు కూడా సాయం చేయడానికి రెడీగా ఉంటారు. అందుకనే స్వామి రకరకాల అవతారాలు తీసుకుని ఎన్నో లీలలు చేస్తారు. ఎందుకని ఆ కథా శ్రవణం ద్వారానే మనలోని కల్మషాలు పోతాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్న కోరిక వస్తుంది. ఎన్నో శాస్త్రాలు ఇచ్చారు, గురువునిచ్చారు కదండి, ఇంత అద్భుతమైన అన్ని విషయాలు ఇచ్చారు. సరే మన స్వామిని వద్దనుకుని ఇక్కడికి వచ్చేసాం, మనకేమైనా లోటు చేస్తున్నాడా స్వామి? లేదు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓకే, భక్తులకు మాత్రమే గాలి పీల్చుకోవడానికి ఫ్రీ, మిగతా వాళ్ళందరూ ఫీజు కట్టాలని ఫీజు పెట్టాడా? పెట్టలేదు. పెడితే మన ఆశలు అమ్ముకోవాలి. కరోనా సమయంలో ఒక ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవాలంటే అమ్మో ఎన్ని ఆశలు అమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. స్వామి అలాగే అనట్లేదు, భక్తులకి అభక్తులకి అందరికి అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే అహం బీజ ప్రదాపిత, అందరూ ఆయన బిడ్డలే. కానీ ఆయన ఉద్దేశం ఏంటి, ఇలా రోడ్డు మీద ఇప్పుడు బాగా జమీందారు బిడ్డ రోడ్డు మీద అడుక్కుని తింటానంటే జమీందారు చాలా బాధ కలుగుతుంది. అయ్యో ఇంత ఐశ్వర్యం ఉంది, వాడే ఎన్నో లక్షల మందికి దాన ధర్మాలు చేయొచ్చు, వాడు అడుక్కుని అందరి దగ్గర తింటున్నాడు, ఆయన బాధ కలుగుతుంది. ఆయనే వచ్చి చెప్తాడు నాన్న ఇంటికి రారా అని. లేకపోతే ఏం చేస్తాడు, కొంతమంది ఆయన ఫ్రెండ్స్ ని లేకపోతే ఆయన బాగా అంతర్గతంగా కనెక్ట్ అయిన వాళ్ళని వెళ్ళి నాన్న చెప్పరా వాడికి అడుక్కుని తింటున్నాడు వాడు, వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకునిరా అని చెప్తాడు. అలాగే మనం కూడా భగవంతుని యొక్క బిడ్డలం, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయనతో పాటు సుఖంగా సంతోషంగా ఉండాల్సిన వాళ్ళం. ఆయన వద్దు అనుకుని బయటకు వచ్చేసి మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం, అన్ని అడుక్కుని తినే ప్రయత్నం చేస్తున్నాం కదండి. సో ప్రకృతిని భోగించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే భగవంతుడు స్వయంగా వస్తాడు, ఒక్కొక్కసారి గురువుని పంపిస్తాడు. గురువు ఏం చెప్తారు, నాన్న నీ నిజమైన తండ్రి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు సుఖంగా ఉండగలవు. ఏదైతే సుఖం కోసం ఇక్కడ తాపత్రయపడుతున్నావో అది అక్కడ నువ్వు అడగకుండానే ప్రతి క్షణం లభిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయి. అక్కడికి వెళ్తే నీకు దొరకని ఆనందం అంటూ ఉండదు కదండి, పడాల్సిన కష్టం అంటూ ఉండదని చెప్పి ఆ గురువు మనని భగవంతుడి దగ్గర తీసుకుని వెళ్తారు. ఈ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటామో కదండి, ఎవరెవరి గురించి, క్షేత్రం, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం, జ్ఞేయం, ప్రకృతి, పురుషుడు కదండి. ఎక్స్పెషల్లీ ప్రకృతి పురుషుడు గురించిన జ్ఞానం. సో ఈ ప్రకృతి సాంగత్యంలోకి జీవుడు వస్తే ఏం జరుగుతుంది, అలాగే ప్రకృతిని ఆదేశించే పరమాత్మ గురించి జ్ఞానం తెలుసుకుంటే ఏం జరుగుతుంది, అవన్నీ వివరాలు మనకి 24వ శ్లోకం నుంచి మళ్ళీ స్వామి 26 వరకు చెప్తారు. అవి మనం రేపు తెలుసుకుందాం. ఈ రోజు సెషన్ లో ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? హరే కృష్ణ మాతాజీ, బాగా చెప్పారు మాతాజీ, ఎగ్జాంపుల్ తో సహా బాగా అర్థమైంది. ఇప్పుడు అంటే ఆ రాజులాగా మనం కూడా డెస్టినేషన్ అనేది మనకి ఈ భగవద్గీత ద్వారా తెలుస్తుంది కాబట్టి మనం కూడా దానికి అనుకూలంగా ముందే ఈ శ్రవణము కీర్తనం అన్నిటి ద్వారా ఫాలో అవుతూ చాలా మంచిగా మన నెక్స్ట్ జన్మ లేకుండా చూసుకోవాలనేది చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. కృపాకి జై. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ దండవత్ హరే కృష్ణ. ప్రణామాలు. ధన్యవాదాలు. ప్రణామాలు. ఇంత బాగా చెప్పిన తర్వాత మాతాజీ ఇంకా డౌట్ మేము అర్థం చేసుకోవటానికి 2-3 టైమ్స్ మీది వినాలి ఇంకా. డెఫినెట్ గా మీ అందరు ఇంతసేపు శ్రద్ధగా శ్రవణం చేస్తున్నారంటేనే చాలా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళారని చాలా ప్రూఫ్ ఇది. సో చాలా చాలా ధన్యవాదాలు మీ అందరి అసోసియేషన్ ఇస్తున్నందుకు డైలీ కూడా. సో ఇంతే విధంగా మనం భక్తుల ఎంతమంది భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయడంతో పాటు శ్రవణం చేసిన ఆచరిస్తూ మనం భక్తి జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దామండి. రేపొద్దున్న ఇవి తెలుసుకుంటే ఏమవుతుంది, ప్రకృతి పురుషుడి గురించిన జ్ఞానం తెలుసుకుంటే ఏమవుతుంది, ఆ ఫలితం మనం స్వామి ఏం చెప్తున్నాడు, అటువంటి వ్యక్తి దేనికి అర్హుడు, అవి మనం స్వామి మాటల్లో తెలుసుకుందాం. రైట్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ హరే హరే. హరే కృష్ణ డివోటీస్, ఇంకొక విషయం ఏంటి అంటే మన గురు మహారాజు ఇన్స్ట్రక్షన్ పంపించారు. సో ఎవరైతే ఇక్కడ బంగ్లాదేశ్ లో అందరు కూడా పాపం మన డివోటీస్ అందరు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మన ఇస్కాన్ టెంపుల్ మీద కూడా అటాక్ జరిగింది, ఒకనొక ఇస్కాన్ సెంటర్ మీద కూడా వాళ్ళు అటాక్ చేశారు. అక్కడ మన చిన్న బలదేవ్ జగన్నాథ్ సుభద్రమాయి డిటీస్ ని కూడా అటాక్ చేశారు. మొత్తం అంటే మొత్తం సెంటర్ అంతా కాల్చేశారు. సో అక్కడ ఉన్న డివోటీస్ 3 ఎస్కేప్ అయ్యారు కానీ బట్ సెంటర్ అంతా కాలిపోయింది, ఇంక్లూడింగ్ డిటీస్ కూడా కాలిపోయి. అంతేకాకుండా మన పెద్ద ఇస్కాన్ సెంటర్ ఒకటి ఉంది,
ఎప్పుడైతే ఈ బంగ్లాదేశ్ స్టార్ట్ అయినప్పుడు ఎంతగానో మన ఇస్కాన్ టెంపుల్ ఎన్నో లక్షల మందికి ప్రసాద వితరణ అన్ని చేశారు. బట్ ఇప్పుడు వాళ్ళు ఎంతో మెర్సిలెస్ గా ఉన్నారు అందరూ కూడా. సో ఇప్పుడు ఏమవుతుంది, బాగా అటాక్స్ అవుతున్నాయి, టెంపుల్ బాగా డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో డివోటీస్ అందరూ ప్రే చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్స్పెషల్లీ మన గురు మహారాజ్ చాలా యాంగ్జైటీతో ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ టెంపుల్ కి, డీటీస్ కి, డివోటీస్ కి ఏమీ అవ్వకూడదు అని చెప్పి మహారాజ్ ప్రార్థించమని చెప్తున్నారు మనందరినీ. సో మనందరం 3 times హరే కృష్ణ మహామంత్రం చేద్దాం. అక్కడ ఎవరైతే బంగ్లాదేశ్ లో డివోటీస్, అలాగే నాన్ డివోటీస్ ప్రతి ఒక్కరి కోసం కూడా, ఎవరైతే అన్యాయంగా కదండి వాళ్ళ దేహాలని త్యాగం చేయాల్సి వస్తుంది, అలాగే వాళ్ళు ఏదైతే సాధన చేయలేకపోతున్నారో కదండి, వాళ్ళందరికీ కూడా మళ్ళీ కరెక్ట్ గా కృష్ణ భగవాన్ చక్కగా సేవ చేసుకునే అద్భుతమైన అవకాశం, మళ్ళీ ఫెసిలిటీ అన్ని త్వరలోనే వాళ్ళకి మంచిగా అన్ని జరగాలని చెప్పి మనం భగవంతుని ప్రార్థించుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. సో మీరు ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళందరి గురించి కూడా ప్రార్థించండి డెఫినెట్ గా. సో వాళ్ళందరూ కూడా చక్కగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ వాళ్ళ సాధన క్విక్ గా వాళ్ళు ఎంతో ప్రేమగా మళ్ళీ వాళ్ళు భగవత్ని సేవ చేసుకునే అవకాశం వాళ్ళకి రావాలని ప్రార్థించండి. మీ ప్రేయర్స్ లో వాళ్ళ గురించి కూడా ఇంక్లూడ్ చేయండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ రేపు భగవద్గీత సెషన్ లో కలుద్దామండి. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మా బాబు పెళ్లి రోజు, మా మనవడి పుట్టినరోజు మాతాజీ, మీ బ్లెస్సింగ్స్ కూడా